3 తరాలకు ఒకే ఒక హీరో. గాంధీకి, తిలక్కి, నెహ్రూకి, ముగ్గురిని 3 తరాల్లో అంతా ఒకే ఒక వ్యక్తి ఎదుర్కోవడం చిన్న విషయమా? సచ్ అ మ్యాన్ హీ వాస్. ఈజ్ ఎ లీడర్ అవ్వాలి. సో కాబట్టి ఆయన ఏమనుకున్నట్టు ఇలాంటి లీడర్స్ని తయారు చేయాలి అని రిపబ్లికన్ పార్టీ పెట్టేటప్పుడు ప్రతిపాదించే ముందు ఐ వాంట్ పిల్లర్స్ ఆయన ఒక సంస్థను స్థాపించాడు. నేను చెప్తారా అని. అంబేద్కర్కి రాజకీయాలు తెలుసు. మీరు అనుకోకండి ఆయన అమాయకుడని. మీరు అనుకోకండి. ఎవరక్కడ ఉన్నదంతా మామూలు కాదు, జంబుకాలు ఉన్నారు అక్కడ. వాళ్లతో పనులు చేయించాడు ఆయన. అన్లెస్ హీ అండర్స్టాండ్స్ పాలిటిక్స్. గేమ్ స్ట్రైట్గా కాదు, అడ్డం కూడా వచ్చు. అడ్డం కూడా వచ్చు. సో అది నేర్పిస్తా నేను అని హీ ఓపెన్డ్ ఎ స్కూల్ ఫర్ ఎంట్రన్స్ ఇంటూ పాలిటిక్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంట్రన్స్ ఇంటూ పాలిటిక్స్ అని స్థాపించాడు ఆయన. రిజిస్ట్రార్ రెగే, దానికి రెగే అని ఆయన రిజిస్ట్రార్గా ఉన్నాడు. దాని మీద ఒక పారాగ్రాఫ్ రాస్తాడు, దీనిని నడిపించేవాడు. కాబట్టి మంచి ఉపాధ్యాయుడై ఉండాలి. సో అద్భుతమైన కమ్యూనికేషన్ ఉండాలి. ఇంకా ఎక్కువ మందిని లీడర్స్ని తయారు చేయాలి. ఫ్రమ్ ఆల్ సెక్షన్స్, ఫ్రమ్ విమెన్, ఫ్రమ్ మెన్, ట్రూ లీడర్స్ రావాలి. బఫూన్ಗಳು రాకూడదు. బఫూన్స్ కదా మనం చూసేది. ఇవాళ ఒక మాట అంటాడు, రేపు ఒక మాట అంటాడు. బఫూన్ కదోడు. సో నో మోర్ బఫూన్స్. కాబట్టి లీడర్స్ తయారు కావాలి. నేననేది మీరుకెళ్ళి పాకిస్తాన్తో యుద్ధం చేయండి, పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులు అణిచివేయండి, యుద్ధం ఎందుకు ఆపారు అని అంటుంటున్నారు. ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు, కరెక్ట్, ఆపకూడదన్న ప్రతి వాళ్ళు మీ ఇంటి నుంచి ఒకళ్ళు పంపించండి సోల్జర్గా అన్నాడు. ఆ యుద్ధం చేయాల్సింది ప్రజాస్వామికమైన యుద్ధం, పార్లమెంటు యుద్ధం. సో కాబట్టి దానికోసమే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ పైన ఆస్ఫూర్తితోనే ఒక 10 ఏళ్ల క్రితం చేస్తే మాకు మెల్లగా ఇలాంటి మెరికల్ లాంటి విద్యార్థులు దొరుకుతున్నారు. మేమేం చెప్పలేదు, మీరు నేర్చుకోమన్నాం. నేర్చుకున్న కుదురుగా ఉండరు కదా. సో అంబేద్కర్ ఒక 10 పేజీలు పట్టిస్తే ఎవడన్నా కుదురుగా ఉంటాడా? అంబేద్కర్ రచనలో 10 పేజీలు అర్థమైతే ఎవడన్నా కుదురుగా ఉంటాడా? వీళ్ళకి అదే ప్రాబ్లం. సో వాళ్ళు కుదురుగా ఉంచట్లేదు, నన్ను కుదురుగా ఉంచట్లేదు. వాళ్ళు కుదురుగా ఉండడం లేదు. అలాగే యాక్చువల్ మన శివరామకృష్ణ, అండ్ ఈజ్ ఏ వెటర్నరీ డాక్టర్. అండ్ ఆల్మోస్ట్ నీకు సీట్ ఎవడిచ్చాడు రా అని యూనివర్సిటీ వెలుపల వేస్తే ఆ గేటు దగ్గరే ధర్నా చేసి తిరిగి లోపలికి వచ్చి మళ్ళీ పట్టభద్రుడై వైద్యుడై వచ్చాడు. సో యుద్ధం. సో సుధీర్ అక్కడ ఉన్నాడు మన విజయవాడ బార్ అసోసియేషన్లో. సో ఆల్మోస్ట్ మొన్న గెలిచినంత పని చేశాడు. సో గెలిస్తే అంత విలువ ఉండేది కాదు, గెలిచినంత పని చేయాలి. సో కాబట్టి వాళ్ళు వేరే పద్ధతి ద్వారా తను ఓడించారని చెబుతుంటాడు. బట్ ఎనీవే, సో హీఈస్ ట్రయింగ్ టు బికమ్ ఎ లీడర్. అండ్ తర్వాత ఈజ్ డూయింగ్ వార్ అగైన్స్ దిస్ వన్. ఇట్లా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది, రాజేష్ కానీ మరొకరు కానీ, దే ఆర్ వర్కింగ్. అండ్ జస్ట్ దీని అంత మాత్రాన్ని మిమ్మల్ని అందరినీ లీడర్లు అయిపోమని నేను ఆహ్వానించట్లేదు. ఎవరన్నా లీడర్లు అవుతానంటే ప్రోత్సహించండి. పాలిటిక్స్ ఎందుకురా, అలాగే మైక్ ఇస్తే నేను మాట్లాడతాను. సో పాలిటిక్స్ అంటే ఏముండాలి? పైసలు కావాలి, మనీ కావాలి అని అన్నవాళ్ళని ఇంకో రహస్యంగా చెప్పానండి. ఇంతమంది మనకు ఉత్తరాంధ్రలో కానీ దక్షిణాంధ్రలో కానీ ఇంతమంది లీడర్స్ ఉన్నారు కదా, ఎన్నికలకి సొంత డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నారు? సొంత డబ్బు అంత ఖర్చు పెడితే ప్రతి 5 ఏళ్ళకి ఈ ఆస్తులు 10 ఎలా అవుతున్నాయి కదా. అంటే కనీసం మనం సంపాదించక్కర్లేదు, కానీ ఖర్చు సొంతం ఉండదు అన్నమాట. వాళ్ళకు ఉన్నప్పుడు మనకెందుకు ఉంటుంది సొంతం కదా. సొంతం కాకుండా ఎలా వస్తుంది?
అదే రహస్యం, వేదికల మీద చెప్పకూడని రహస్యం. దట్ ఈస్ పాలిటిక్స్.